చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో షర్మిల గారిని రంగంలోకి దింపి జగన్మోహన్ రెడ్డి గారిపై మరొక భారీ కుట్రకి తెరలేపారనేది ఇప్పుడు నేను చదివేటటువంటి వార్త చూస్తే మీకు అర్థమైంది. అసలు ఏంటి అని అంటే దీంట్లో వివరాల్లోకి వెళ్ళే ముందు మొన్న ఈ మధ్య షర్మిల గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పాస్ చేశారా, ఆమె వ్యక్తిగత అజెండాతో పాస్ చేశారా ఏంటనేది ఆమె క్లియర్గా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా హోదాలో అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది ఎజెండా అదేనా కూడా స్పష్టంగా చెప్పాలి. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 1000 ఆలయాలను నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ ప్రకటన చేసిన తర్వాత దళితవాడల్లో మీరెవరు కట్టడానికి గుళ్ళు అని చెప్పి షర్మిల గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడే ఒక పెద్ద కుట్ర. ఆమె స్టేట్మెంట్ ఇవ్వాల, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పించి ఆ స్టేట్మెంట్లోనే ఏమన్నారు షర్మిల గారు, పెద్ద హిందూవాద అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు, హిందూ మత ఉద్ధారకుడు అయిపోయాడు అని చెప్పినట్టుగా మాట్లాడారు. అంటే ఏంటి అక్కడ అర్థం? ఆయన ఏదో హిందూ మతాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఏమేమో గుళ్ళను వ్యతిరేకిస్తా, ఇక్కడికి వచ్చేటప్పుడేమో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వ్యతిరేకిస్తుంది అన్న కోణంలో చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి దీన్ని నెట్టేసేటటువంటి ఓ పెద్ద కుట్ర. అందుకనే మీ వార్త చదివితే మీకు అర్థమైద్దాం. ఏంటి వార్త అంటే వాళ్ళు చూడండి, హైందవ ధర్మంపై వైఎస్ కుటుంబం నిత్యం దాడి అని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ స్టేట్మెంట్. హైందవ ధర్మంపై వైఎస్ కుటుంబం నిత్యం దాడి అని చెప్పి స్టేట్మెంట్. జగన్ పాలనలో టీటీడీలో అక్రమాలు, టీటీడీ నిధులతో దేవాలయం నిర్మిస్తే షర్మిలకి ఏంటి ఇబ్బంది అని నిలదీత. షర్మిలకి ఏంటి ఇబ్బంది అనేది నిలదీయండి. మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీయండి. ఇక్కడ వైఎస్ కుటుంబం ఎందుకు వస్తుంది? దీనికి వైఎస్ కుటుంబానికి ఏం సంబంధం? షర్మిల గారు చేసే ప్రతి తప్పుకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బాధ్యత అయిద్దా? ఏం మాట్లాడుతున్నారు మాధవ్ గారు? అంటే ఇది పెద్ద కుట్రకు తెరలేపారనేది అర్థమవుతుంది కదా. అంటే ఎన్డీఏ పక్షాన నిలుస్తున్నట్టుగా షర్మిల గారు క్లియర్గా అక్కడ ఎజెండా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారిని ప్రొజెక్ట్ చేయటం, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని డ్యామేజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి డైవర్ట్ చేయాలి. అసలు టీటీడీ ఆలయాలు స్టార్ట్ అయ్యిందే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా. అది మర్చిపోయారా మిస్టర్ మాధవ్ గారు? బీజేపీ అధ్యక్ష హోదా రాగానే మైండ్ ఏమైనా పని చేయట్లేదా? మైండ్ పనిచేస్తుందిలే, కానీ కావాలని కుట్రలో భాగం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో ఏదైతే శ్రీవాణి ట్రస్ట్కి వచ్చేటటువంటి డబ్బులని 3615 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. 3615 ఆలయాలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశ్వాసం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశ్వాసం, హిందూ మతం మీద ఉన్నటువంటి విశ్వాసం, అది 3615 ఆలయాలు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడైనా కట్టారా? గుళ్ళును కూల్చారు మీరు. ఏ రోజు గుడి కట్టినటువంటి దాఖలాలు లేవు. 3615 ఆలయాల నిర్మాణంతో పాటు పలు ఆలయాల జీర్ణోద్ధరణ చేపట్టామని చెప్పి టీటీడీఓ ధర్మారెడ్డి గారు ఏదైతే 2023 డిసెంబర్ ఆ 3615 ఆలయాల్లో 1500 ఆలయాలు ఆల్రెడీ పూర్తయినాయి. 1500 ఆలయాలు ఆల్రెడీ పూర్తయినాయి. మిగిలిన ఆలయాల నిర్మాణాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయి దాన్ని మీరు పూర్తి చేయకపోగా ఈ వచ్చినటువంటి 15 నెలల కాలంలో ఇప్పుడు మళ్ళీ ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఏదో చేసేసినట్టుగా. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 1973 ఆలయాలు, సమరసతా సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 320 ఆలయాల నిర్మాణాలు చేపట్టి 307 ఆలయాలను దాంట్లో కూడా పూర్తి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో పలు నగరాల్లో ఆలయాలు నిర్మిస్తున్నారు. దీంతో పాటుగా శ్రీవాణి ట్రస్ట్ నుంచి ప్రతి నెల ఈ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం 5000 రూపాయలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. మీరు 40 గుళ్ళను కూల్చారు మాధవ్ గారు మీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే. రెండోది, ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మీరు చూడండి. జగన్ అంటే 7 కొండల్లోని 2 కొండలు అని చెప్పి జీవో తీసుకొని వచ్చాడని చెప్పి మళ్ళీ తప్పుడు మాటలు. 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జీవో నెంబర్ 746 తిరుమల దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ తిరుమలను 2 జూన్ 2027 రాష్ట్ర ప్రభుత్వం జీవో 746 జారీ చేసింది. ఈ జీవోలో క్రింద 5 ప్రధాన అంశాలు ఉన్నాయి. 7 కొండలు అనగా శేషాద్రి కొండ, గరుడాద్రి కొండ, వెంకటాద్రి కొండ, నారాయణాద్రి కొండ, వృషాద్రి కొండ, అంజనాద్రి కొండతో మొత్తం 7 కొండలు తిరుమల అంటే 2 కొండలు కాదు. ఇటు చంద్రగిరి నుంచి, తిరుపతి నుంచి, బాలపల్లి నుంచి తిరుమలకు వెళ్ళే మార్గాలు, 7 కొండల మీద ఉన్న అన్ని తీర్థాలకు వెళ్ళే మార్గాలన్నీ తిరుమల కిందకే వస్తాయి. పాయింట్ నెంబర్ 3, తిరుమలలో మద్యపానం, మాదక పదార్థాలు సేవించడం, సిగరెట్లు తాగడం, మాంసాహారం, జంతువధ, వేట, జోదం నిషిద్ధం. తిరుమలలో భిక్షమెత్తుకోవడం కూడా నిషిద్ధం. నెంబర్ 4, తిరుమలలో దివ్యక్షేత్రంలో ఎన్నికలు ఉండవు, రాజకీయ కార్యకలాపాలు ఉండవు, అక్కడ సాధారణ పరిపాలన వ్యవహారాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చూసుకుంటాడు.
నెంబర్ 5, ఒక మతానికి సంబంధించిన పవిత్ర స్థలాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ 22 మే 2007న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధించబడింది. ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తిరుమలలో అన్యమత ప్రచారం చేయడానికి వీల్లేదని చెప్పి జీవో, అదేవిధంగా తిరుమలలో ఎన్నికలు ఉండకూడదని జీవో, అదే జీవో నెంబర్ 746 తిరుమల 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెస్తే ఇంకా కూడా తప్పుడు ప్రచారం చేస్తూ షర్మిల గారిని ఇప్పుడు ముందు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి రాజకీయాలు చేస్తాడో చూస్తే మీకు అర్థం కావట్లేదా? మళ్ళీ ఈయన అంటాడు వైకాపా పనికిరాని పక్షం. మేము పనికిరాని పక్షం అయితే మా మీద ఎందుకు స్టేట్మెంట్లు? మీరు పెద్ద పనికొచ్చే పక్షం కదా, ఒక్క సీటు పొత్తు లేకుండా గెలవలేరు, ఎందుకు ఈ పనికిరాని మాటలు మాట్లాడతాం? ముందు విత్డ్రా చేసుకో. రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజు కూడా హిందూ మతాన్ని వ్యతిరేకించలేదు. హిందూ మత ఔన్నత్యాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాటిచేటట్టుగా తెలిసారు, తిరుమల పవిత్రతను కాపాడారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు కూల్చినటువంటి గుళ్ళుని తిరిగి ఆయన నిర్మించాడు. తెలియపోతే తెలుసుకో, తప్పుడు ప్రచారం చేయొద్దు.